అనుమానించొద్దు ఏమన్నాడు? స్వీకరించడానికి నువ్వు అనుమానపడదు ఏమన్నాడు? నువ్వు భయపడదు అన్నాడు. అంటే దాంట్లో అనుమానించాడా? యోసేపు అనుమానిస్తే అక్కడ నీతిమంతుడు అవడం. ఆయన నీతిమంతుడు కాబట్టి అక్కడ ఏం జరిగిందో తెలియక అయోమయ స్థితిలో ఇక్కడ వ్యక్తి ఏం జరుగుతుందో అని తెలియనటువంటి పరిస్థితుల్లో ఆయన మర్యాదని అలర్చి ఇస్తుంలేక ఆమె ఎందుకులే నాకు ఎందుకు ఏం చేయకుండా వదిలిపెట్టడం మంచిది అంటున్నాడు. అదే తప్ప మర్యాదని అనుమానించాల. ఆయన అనుమానించింది కనుక దేవుడితో అనే మాట చెప్పింది. నువ్వు అనుమానిస్తున్నావు కదా, స్వీకరించడానికి నువ్వు అనుమానించొద్దు, స్వీకరించని చెప్పేవాడే. అనుమానించొద్దు, నీ భార్యను స్వీకరించాలనేవాడే. కానీ ఇక్కడ నీ భార్యను స్వీకరించాలని భయపడద్దు. అక్కడ ఏం జరిగిందో అని నువ్వు ఆలోచన చేయొద్దు. అది ఏంటి అనే పరిస్థితిని ఇందులో వివరిస్తూ ఉన్నా ఇది ఆమె పవిత్రాత్మ ప్రభావంతో గర్భం ధరించింది. పవిత్రాత్మతో గర్భం ధరించింది కాబట్టి నేను ఒక బాధ్యత ఇస్తున్నాను. అదేంటి తెలుసా? నీవు ఆమె కుమారుని కాబట్టి ఆ కుమారుని వేసుకొని వీళ్ళు పెట్టాలి. అదొక తాను వస్తున్న ఏమైందో ఎందుకంటే సాంప్రదాయం ప్రకారంగా పుట్టేటువంటి పెట్టే పేరు మొట్టమొదటిగా పలకవలసిన వాడు తండ్రి. అదొకటి మొట్టమొదటి పుట్టినటువంటి పెట్టాక పేరు పలకవలసిన వాడు, చెప్పవలసిన వాడు తండ్రి. మన చూడండి దగ్గర విషయం వస్తాయి. యోహాను పుట్టినప్పుడు పుట్టినప్పుడు ఆ కుటుంబ సభ్యులందరూ కూడా కొంచెం కలిసి ఆ చక్కగా భార్య వెళ్ళి ఏ పేరు పెట్టాలి మీ కుమారుడిగా చెప్తే ఆమె యోహాను చెప్పింది. ఇదేంటి ఈ పేరు ఎక్కడ లేదు కదా.